జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఇవాళతో ముగియనుంది. అంతేకాదు ఇవాళ కీలక మలుపు తిరిగే అవకాశం కూడా ఉంది. ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలున్నాయి, దాడిలో కుట్రకోణం దాగుందా, శ్రీనివాసరావు కావాలనే చేశాడా లేక ఎవరైనా చేయించారా అన్న విషయాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జగన్ పై దాడి కేసు విచారణను అప్పగించినప్పటి నుంచి ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. నిందితుడు శ్రీనివాసరావును తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. అలాగే దాడి జరిగిన సమయంలో స్పాట్లో ఉన్న వైసీపీ నేతలను కూడా ప్రశ్నించింది. కస్టడీలో శ్రీనివాసరావును విచారించిన ఎన్ఐఏ కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే నిందితుడి బంధువులను, స్నేహితులను, నిందితుడు రాసిన లెటర్ పైన కూడా విచారణ చేసింది. మరోవైపు విచారణకు సిట్ అధికారులు సహకరించడం లేదని ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్లపై సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. అయితే డాక్యుమెంట్లు ఇవ్వడం కుదరదంటూ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఎన్ఐఏకు డాక్యుమెంట్లు ఇవ్వలేము అంటోంది. శ్రీనివాసరావు ప్రజలతో మాత్రమే తాను దాడికి సంబంధించిన వివరాలు చెప్తానంటూ కోర్టుకు తెలిపాడు. తాను ప్రజలతో మాట్లాడాలని, జగన్ పై దాడి ఎందుకు చేశానో వారికే చెప్పాలంటున్నాడు. దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నాడు శ్రీనివాసరావు. తాను రాసిన పుస్తకం జైలు అధికారుల దగ్గర ఉందని, దానిలోనే అన్ని విషయాలు రాశారంటున్నాడు. ఇక ఇవాళ్టితో నిందితుడి రిమాండ్ గడువు ముగియడంతో కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్ఐఏ కోర్టులో దర్యాప్తు బృందం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో కూడా పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఇవాళతో ముగియనుంది. ఇక ఇవాళ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలున్నాయి, దాడిలో కుట్రకోణం ఉందా, శ్రీనివాసరావు కావాలనే చేశాడా లేక ఎవరైనా చేశారా అనే విషయాలపై ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జగన్ పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ మొన్నటి వరకు కూడా 7 రోజుల కస్టడీ కోరుతూ నిందితుడు శ్రీనివాసరావును విచారించింది. అనంతరం కోర్టు విధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఇవాళతో ముగిసిపోయిన నేపథ్యంలో పోలీసులు కొద్దిసేపటి క్రితమే నిందితుడు శ్రీనివాసరావు ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఇంకా వాదాపోవాదాలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కానీ 23వ తారీఖున మాత్రం ఎన్ఐఏ దాదాపుగా ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందంటూ ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తున్నట్టు నిందితుడు శ్రీనివాసరావుకి సంబంధించిన విచారణ పూర్తయింది. ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తున్నామంటూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. అయితే ఎన్ఐఏ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఏ అంశాలు ఉన్నాయనే దాని మీద కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇవాళ కూడా దీనికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్ఐఏ వేసినటువంటి ఛార్జ్ షీట్ పై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఏదైతే ఈ ఎన్ఐఏకి సంబంధించినటువంటి విచారణ నిలుపు చేయాలంటూ కూడా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యం. మరోవైపు ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో నిందితుడి తరపు న్యాయవాదులు వేసిన 2 పిటిషన్లు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇంత అకస్మాత్తుగా ఎన్ఐఏ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి 22 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మరోవైపు శ్రీనివాసరావు రాసుకున్నటువంటి 22 పేజీలు లేక తాము అడిగితే లేదని చెప్పినటువంటి ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఛార్జ్ షీట్ లో ఆ 22 పేజీల లేఖ కూడా జత చేశామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయంటే దాని మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇంకా వాదోపవాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఎన్ఐఏ దాఖలు చేసినటువంటి ఏదైతే ఈ ఛార్జ్ షీట్ ఉందో దీనికి సంబంధించి కోర్టులో నెంబరింగ్ కోసం కూడా ఇప్పటివరకు కూడా ఎన్ఐఏ అధికారులు పట్టుబడుతున్నారు. ఎంత అర్జెంట్ గా నెంబరింగ్ పట్టుబట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా నిందితుడి తరపు న్యాయవాదులు మాత్రం మరోవైపు వాదోపవాదాలు అయితే వినిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం నిందితుడి తరపు న్యాయవాదులు అసలు ఈ కేసుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి అది తేలే వరకు కూడా ఎన్ఐఏ విచారణ నిలుపుదల చేయాలంటూ ఇటు నిందితుడి తరపు న్యాయవాది కూడా మరొక పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఏదైనప్పుడు కూడా మరి కాసేపట్లో ఒక కీలకమైన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నరేష్.